హాయ్ అండి అందరికీ. నా పేరు సంధ్య, ఆరాధ్యాస్ ఫ్యామిలీ ఛానల్. ఈరోజు మేమైతే కనకదుర్గమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఎందుకంటే మా బావగారు వాళ్ళ అబ్బాయికి జుట్టు సమర్పించుకునే మొక్కు ఉంది అండి. అందుకోసమే మేమందరం కూడా అక్కడికి వెళ్ళాము. ఇదైతే ఫుల్ వ్లాగ్. మీరు మా ఛానల్ చూసినట్లయితే ఒక్కసారి మా ఛానల్ని చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇది అన్నమాట హైవే. మేము హైదరాబాద్ నుంచి విజయవాడ వైపుగా వెళ్తున్నాము. ఇది బ్యాక్ సైడ్ అనమాట. దుర్గమ్మ తల్లి టెంపుల్కి బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి వచ్చాము. ఫస్ట్ అయితే మనం జుట్టు సమర్పించుకోవాలి అంటే ఫస్ట్ తలస్నానం చేయాలి కదా అండి. అందుకని మేము డైరెక్ట్గా గుడిలోకి వెళ్ళకుండా ఫస్ట్ ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ తను ఫస్ట్ జుట్టు సమర్పించుకునే ముందు తలస్నానం చేయాలి కదా, అందుకోసం అని చెప్పేసి బ్రిడ్జ్ కింద నది దగ్గర అయితే వచ్చాము. అదిగోండి నేను, మా మూడో బావగారి వాళ్ళ అమ్మాయి, నాలుగో బావగారి వాళ్ళ అబ్బాయి, మేము ముగ్గురు ఉన్నాం అనమాట. ఫోటోనేమో మా హస్బెండ్ తీస్తున్నారు. ఇంకా అది అనమాట, తను స్నానం చేస్తున్నాడు. ఇది అయిపోయిన తర్వాత తను జుట్టు సమర్పించుకుంటాడు. ఎప్పటి నుంచో అండి, ఒక 1 year నుంచి అనుకుంటా. తను అలా చాలా జుట్టు పెంచేసుకున్నాడు, తనకి మొక్కు ఉంది అని చెప్పేసి. అది అలా చేశాడనమాట మొక్కు. మొత్తానికి ఇన్ని రోజులకి మొక్కు అయితే తీర్చుకున్నాడు. అంత పెద్ద కోరిక ఏంటో మరి చెప్పలేదు అడిగితే. అది అన్నమాట. అదిగోండి అక్కడ ఇంకా ఇంకా నమస్కారాలు అన్నీ చేస్తున్నాడు. అది చేశాడండి. అది తర్వాత ఇంక చూడండి ఇప్పుడు చూడండి, అది గుండు చేయించేసుకొని వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత లుక్ ఎలా ఉందో మీరే చెప్పాలి. అయిపోయింది. ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేయాలి కదా, ఇంకా ఇక్కడ చేశాడు. అదిగోండి ఇప్పుడు లుక్ అలా ఉంది. అదే నేను, మా కూతురు, మా కొడుకు అనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత మేమైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాము. అక్కడ నుంచి మేము నడుచుకుంటూ ఇలా టెంపుల్ లోపలికి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి ఇంకా మనం పైకి వెళ్ళిపోవచ్చు అండి దర్శనానికి. దీని తర్వాత మేము అక్కడ అయిపోయిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాము. ఇదేమో మెట్లు అండి, అంటే పైకి వెళ్ళడానికి మెట్లు ద్వారా వెళ్ళొచ్చు, లేదు అంటే డైరెక్ట్గా బస్సుల్లో కూడా వెళ్ళొచ్చు కదా. ఇటువైపు వెళ్తే బస్సెస్ అదే మెట్ల ద్వారా వెళ్ళిపోవచ్చు నడుచుకుంటూ. ఇది పైనుంచి వ్యూ అండి, ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? వ్యూ ఎలా ఉంది చూడండి. బాగుంది కదా కృష్ణానది, ఇంకా అది అంతా కూడా బాగుంది, నచ్చింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వ్లాగ్ ఎలా ఉందో మీకు ఎలా అనిపించిందో చూడండి. ఇదంతా కూడా పైన పార్కింగ్ ఏరియా. ఇంకా మేమంతా ఈ పార్కింగ్ ఏరియా నుంచి దర్శనానికి వెళ్ళాలి. కానీ దర్శనం అయితే మేము వీడియో తీయలేదు అండి. ఎందుకు అనంటే ఫోన్స్ నాట్ అలౌడ్ అని చెప్పారు. అందుకే మేము ఇంకా దర్శనానికి ఆ వీడియో అయితే ఇవ్వలేదు. ఫోన్స్ అన్ని ఇక్కడే సబ్మిట్ చేసి వెళ్ళమన్నారు. అందుకే ఆ వీడియో రాలేదు అండి. ఇదంతా పైన అనమాట, దర్శనానికి వెళ్ళే ముందు ఇదంతా. ఓకేనా అండి? మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే కన్ఫామ్గా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ సబ్స్క్రైబ్ ప్లీజ్.